ఫేసింగ్ అండి, దక్షిణంలో కూడా రోడ్డు ఉందన్నమాట. సో రెండు వైపులు రోడ్డు ఉండి ఓపెన్ ల్యాండ్ కాదండి, పక్కన సైట్స్ ఉన్నాయన్నమాట. ఒకవైపు ఇల్లు ఉంది, ఇంకొక వైపు ఓపెన్ ల్యాండ్, చుట్టూ పునాది కట్టి ఉన్న స్థలంకి అండి. సో చుట్టూ పునాది ఉండి మధ్యలో పిల్లర్స్కి మాత్రం అయ్యే బడ్జెట్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒకవేళ మీరు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినట్లయితే 12 పిల్లర్లు వస్తున్నట్లయితే ఆ 12 పిల్లర్లకి ఎంత బడ్జెట్ అవుద్ది అనేది అయితే తెలుసుకోవచ్చు. సో అందుకు ఎంతో కొంత ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో అడుగు 9 పిల్లర్లు 12 పిల్లర్లకి ఎంత బడ్జెట్ అవుద్ది అని తెలుసుకుందామండి. ఇక్కడ మీరు చూసారు కదా, చిల్డ్రన్స్ బెడ్రూమ్, అటాచ్డ్ టాయిలెట్, మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ టాయిలెట్, పార్కింగ్ ఏరియా, గార్డెను మొత్తం కలిపి అనమాట ఈ ప్లాన్కి. సో మీరు ఏ విధమైన ప్లాన్ అయినా సరే అయ్యే బడ్జెట్ ఇందులో తెలుసుకోవచ్చు, 12 పిల్లర్లకి అయ్యే ఖర్చు. అలానే ఇప్పుడు నేను చెప్తున్న బడ్జెట్ అంతా కూడా మా ఏరియాలో అండి, అంటే విజయనగరం డిస్టిక్ బొబ్బిల్లో మేము వర్క్ చేసినప్పుడు మాకు ఇక్కడ లేబర్ ఛార్జెస్ కావచ్చు, ఐరన్ మెటీరియల్ ఛార్జెస్ కావచ్చు, అన్నిటికీ ఎంత అయింది